మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. 83 మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్లను గెలిచిన హస్తం పార్టీ ఓవరాల్గా 75% సీట్లను కైవసం చేసుకుంది. ఇటు కార్పొరేషన్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. 7 5 గెలిస్తే బీజేపీ 2 గెలిచింది. 14 మున్సిపాలిటీల్లో హంగు రావడంతో అక్కడ ఏ పార్టీ పాగా వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్నం ప్రజలు హస్తం పార్టీకి జై కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకు వెళ్లింది. దాదాపు 75% పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 83 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఎంఐఎం 1, ఫార్వర్డ్ బ్లాక్ 1 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలను ఊడ్చేసింది కాంగ్రెస్. మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ హస్తం పార్టీ ఆధిక్యత కొనసాగింది. నల్గొండ, ఖమ్మం కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. హుజూర్ నగర్, నేరేడుచర్లలో హస్తం పార్టీ హవా కనిపించింది. ఇక మెదక్, వరంగల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది కారు పార్టీ. నేరేడుచర్ల, హుజూర్ నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, బూత్పూర్, ధర్మపురి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంతని, హుస్నాబాద్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. మరిపేడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోళ్, జోగిపేట, సదాశివపేట, రామయంపేటలో చేయి పార్టీ గెలిచింది. హుజూరాబాద్, కొల్లాపూర్, కల్వకుర్తి, మద్దూరు, పబ్బేరు, స్టేషన్ గన్పూర్, మదిర, అశ్వరావుపేట, ఇల్లందు, ములుగు, యాదగిరిగుట్ట, ఆలేరులో విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ కేవలం 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. గడ్డపోతారం, ఇంద్రేశం, అయ్యిజా, తొర్రూరు, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, ఆమన్గల్, సిరిసిల్లలో గులాబీ పార్టీ దూసుకుపోయింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని స్వాధీనం చేసుకుంది. దాదాపు 14 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, దేవరకొండ, అలియాబాద్, కోహిర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, గద్వాల, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, నర్సాపూర్, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, బెల్లంపల్లిలో హంగు వచ్చింది. ఇక్కడ ఎక్స్ అఫీషియోతో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇటు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. 7 కార్పొరేషన్లలో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 5 కార్పొరేషన్లలో గెలిచింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐకు చెరో 22 డివిజన్లు వచ్చాయి. అయితే సిపిఐకి మేయర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. నిజామాబాద్, కరీంనగర్లో మాత్రం బీజేపీ గెలిచింది. కార్పొరేషన్లలో కారు బోల్తా కొట్టింది. ఫలితాలు తేలడంతో ఈ నెల 16న మేయర్, చైర్మన్ ఎన్నిక జరగనుంది. హంగు వచ్చిన స్థానాల్లో ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిసి మేయర్, చైర్మన్లను గెలిచేందుకు 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2 ఏళ్ల ప్రజాపాలన పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారనే దానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్, కేంద్రంలోని మోదీ పాలనను జనం నమ్మలేదన్నారు. అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు మినిస్టర్స్. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపాలనకే ప్రజలు పట్టం కట్టారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ విజయం 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ 2 ఏళ్లుగా ప్రజా సర్కార్ అవిశ్రాంతంగా చేసిన కృషికి దక్కిన గౌరవం అన్నారు. సీఎం రేవంత్, కేబినెట్ మంత్రుల సమిష్టి కృషినే విజయమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు మంత్రులు. ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని, విశ్వసనీయతని గమనించి ఈ గాలి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ స్థానం ఏంటో ఓటు ద్వారా వారికి చూపించారు. మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానికానికి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి జనం పట్టం కట్టారన్నారు. సన్నబియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదయ్యాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందన్నారు ఉత్తమ్. చెన్నూరు ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులకు జై కొట్టారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కేతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ పొత్తు ఉండడం వల్ల బీఆర్ఎస్ కు కొంత లాభం జరిగిందన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లు 75% పైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మంత్రి వివేక్. కేతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ పొత్తు ఉండడం వలన అక్కడ టీఆర్ఎస్కి కొంచెం బెనిఫిట్ వచ్చింది. ఏదైతే మొదలు ప్రెడిక్ట్ చేశామో కాంగ్రెస్ పార్టీ 70% కన్నా ఎక్కువ గెలుస్తుందని చెప్పి ఏదైతే ఇంతకుముందు చెప్పినామో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల కూడా గెలవడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు రాజకీయాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారన్నారు మంత్రి సీతక్క. ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు అనుచరులకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఘన విజయం సాధించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది ప్రజా విజయం, కాంగ్రెస్ సర్కారు పథకాల విజయం అన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో స్పష్టమైన తీర్పు ఇచ్చి ప్రజాపాలనకు అఖండ మద్దతు తెలిపారన్నారు పొన్నం. గ్రామీణ ప్రాంత ఫలితాలు ఇప్పుడు అర్బన్ ప్రాంత ఫలితాలను ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ సంక్షేమము, అభివృద్ధిని రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. నల్గొండ జిల్లా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నల్గొండ పట్టణానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఫస్ట్ టైం బీజేపీ కైవసం చేసుకుంది. అన్నీ తానే నడిపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కమలం విజయంలో కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్పై కార్యకర్తలకు సూచనలిస్తూ ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ కేంద్ర విధానాలను వివరించారు. దీంతో కరీంనగర్ కోటపై మొదటిసారి కాషాయ జెండా ఎగిరింది. కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా పాతింది. ఫస్ట్ టైం మేయర్ పీఠాన్ని కమలం కైవసం చేసుకుంది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార బాధ్యతల వరకు భుజాలపై వేసుకుని పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లుండగా బీజేపీ సొంతంగా 30 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 13 డివిజన్లు గెలవగా ఎంఐఎం 4, ఇతరులు 10 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫిషియోతో కలిపి కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. పార్టీ ఏదైతే బాధ్యతనిచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది ఉదయం నుంచి ఉత్కంఠకు గురి చేసిన ఫలితాలు చివరకు బీజేపీ వైపే మొగ్గు చూపాయి. ఉదయం కొంత కాంగ్రెస్ వైపు ఫలితాలు ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనదైన ముద్ర వేస్తూ సమకాలీన రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలంటే కార్యకర్తలను అవసరానికి వాడుకొని వదిలేయడమే ట్రెండ్ గా మారిన ఈ రోజుల్లో బండి సంజయ్ అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ కార్యకర్తలకు నిత్యం వెన్నంటి ఉంటున్నారు. తన విజయానికి కారణమైన కార్యకర్తల అందరి రుణం తీర్చుకుంటున్నారు. ఇంత కష్టపడి పనిచేసేటువంటి ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హ్యాట్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత.
టికెట్ల కేటాయింపులో తనదైన ముద్ర వేశారు సంజయ్. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే గత పంచాయతీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడమే కాకుండా ఆర్థిక వనరులను కూడా స్వయంగా సమకూర్చారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. ఫలితంగా తన పార్లమెంటు పరిధిలో 108 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో 66లో 56 మంది సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు కరీంనగర్ బీజేపీ గెలుపులో కీలకమైంది. 66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్ గా లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇవ్వనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా ఇలా ఆ టికెట్ ఇస్తే ఇలా 30 మంది గెలిచినాం. ప్రచారాన్ని అన్నీ తానే వ్యవహరించారు సంజయ్. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీలో తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అదే సమయంలో అభ్యర్థుల ప్రచారం ఎట్లా ఉంది, వారెక్కడ వెనుకబడ్డారు, ప్రత్యర్థుల ఎత్తుగడలేంటి అనే అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బీజేపీ అభ్యర్థులను అలర్ట్ చేస్తూ వారు పోటీ చేసే డివిజన్లలో, మున్సిపల్ వార్డుల్లో బీజేపీ గెలుపు తథ్యమనే వాతావరణం కల్పించడంలోనూ బండి సంజయ్ అలుపెరగకుండా పనిచేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు సంజయ్. హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించి ఒకటి ఎంఐఎం కు రాసిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంఐఎం ఆగడాలను అడ్డుకుంటామని చెప్పారు. ఇలా కరీంనగర్ లో ఏ విధంగా విజయం సాధించినామో వాళ్ళ హైదరాబాద్ భాగ్యనగర్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తులు అన్నదమ్ములు వంచుకున్నట్టు ఎంఐఎం పార్టీకి ఒక ఏరియాను గుత్తా రాసిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతుందని గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. బరాబర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాధ్యత చెప్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఇలా కాషాయబ్ జెండాన్ని ఎగిరేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసితో ఉన్నారు. ఇలా ఓవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా దాదాపు 2 నెలలుగా కరీంనగర్ లోనే మకాం వేసి కార్యకర్తల విజయం కోసం కృషి చేశారు బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ గెలవడంతో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు గెలిచామన్నారు బీజేపీ లీడర్లు. త్రిముఖ పోరు వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎంఐఎం ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ కి వెళ్లాయని ఆరోపించారు. బీఆర్ఎస్ గతం కంటే మరింత దారుణంగా ఫెయిల్ అయిందన్నారు కమలం లీడర్లు. మున్సిపల్ రిజల్ట్ బీజేపీకి బూస్టింగ్ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు లబ్ధి కలిగేలా మజ్లిస్ వ్యవహరించిందని ఆరోపించారు. బీజేపీ ఓటమికి మజ్లిస్ అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. హంగు వచ్చిన చోట ఎవ్వరికీ సపోర్టు చేసేది లేదన్నారు రామచంద్రరావు. మాకు మున్సిపాలిటీస్ దాదాపు నారాయణపేట కూడా వచ్చేసింది. దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రాయకల్లు, వేములవాడ, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవన్నీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే మాకుండే. ఎలక్షన్స్లో మేము ఆశించినటువంటిగా ఏవైతే మనకు ఫలితాలు అయితే ఉన్నాయో దాదాపు మేము ఆశించినట్టే ఉన్నాయి, లేదని కాదు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వల్ల కొన్ని చోట్ల నష్టం జరిగిందన్నారు రామచంద్రరావు. ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లలో ఖాతా తెరిచామన్నారు. బీఆర్ఎస్ గతం కంటే మరింత దారుణంగా ఫెయిల్ అయిందన్నారు. మజ్లిస్ పార్టీ ఓటింగ్ అంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వెళ్లిందన్నారు రామచంద్రరావు. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది, దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే కొత్తగూడెం, అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం అనుకున్న చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువగా గెలుస్తాం అనుకున్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల విజయంపై మహారాష్ట్రలోని రిసార్ట్ ఎన్నికల క్యాంపులో సంబరాలు చేసుకున్నారు బీజేపీ లీడర్లు. తడోబా రిసార్ట్స్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఇవ్వబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ శ్రేయాభిలాషులకు, అభిమానులకు, ఆదిలాబాద్ పట్టణ పుర ప్రముఖులకు, ఆదిలాబాద్ పట్టణ ఓటరు మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ గతం కంటే ఇంప్రూవ్ అయిందన్నారు బీజేపీ నేతలు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసే బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయన్నారు కమలం లీడర్. స్వాతంత్ర్యం తర్వాత బానిసత్వ చిహ్నాలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ బిల్డింగ్లు బ్రిటిష్ ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడానికేనన్నారు. పాత జ్ఞాపకాలతో దేశం వికసిత భారత్ వైపు పయనిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రాజధానిలో పీఎంఓ న్యూ బిల్డింగ్ సేవా తీర్థ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి ఆఫీస్ కొత్త బిల్డింగ్లోకి మారింది. మోడర్న్ టెక్నాలజీ, వసతులతో కూడిన సేవా తీర్థ్ నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. సేవా తీర్థ్తో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఉన్న కర్తవ్య భవన్ను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. వికసిత భారత్ వైపు ప్రయాణంలో బానిసత్వ మనస్తత్వం నుంచి దేశం విముక్తి పొందడం కీలకమన్నారు ప్రధాని మోదీ. అప్పటి వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తి కోరికలకు అనుగుణంగా భవనాలు నిర్మించారన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బానిసత్వ చిహ్నాలు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయన్నారు. ఓల్డ్ బిల్డింగ్లలో ఏళ్ల తరబడి సవాళ్లను ఎదుర్కొంటూ అనేక కీలక నిర్ణయాలను నాయకులు తీసుకున్నారని చెప్పారు. పాత జ్ఞాపకాలతో దేశం కొత్త దిశగా పయనిస్తుందన్నారు ప్రధాని మోదీ. इन इमारतों को बनाने का मकसद भारत को सदियों तक गुलामी की जंजीरों में जकड़े रखना था. सेवा तीर्थ का ये पूरा परिसर किसी पहाड़ी पर न होकर जमीन से ज्यादा जुड़ा है. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సేవా తీర్థ్, కర్తవ్య భవన్ భవన సముదాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. కొత్త భవనాల్లో తీసుకునే నిర్ణయాలు 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలపై ఆధారపడి ఉంటాయన్నారు. గతంలో నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ బిల్డింగ్లు బ్రిటిష్ ప్రభుత్వ దార్శనికతను అమలు చేయడానికేనన్నారు ప్రధాని. 13 फरवरी का ये दिन भारत की विकास यात्रा में एक नए आरंभ का साक्षी बन रहा है. आज हम सभी भी विकसित भारत का संकल्प लेकर सेवा तीर्थ में, कर्तव्य भवन में प्रवेश कर रहे हैं. अपने लक्ष्य में विजयी होने का दैवीय आशीर्वाद हमारे साथ है. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న పీఎంఓ, జాతీయ భద్రతా మండలి ఆఫీసు సహా కేబినెట్ సెక్రటేరియట్లు ఒకే ప్రాంగణంలోకి మారనున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ బిల్డింగ్ల రెంట్ల కోసం ఏటా 1500 కోట్లకు పైగా ఖర్చవుతుంది. 8000 నుంచి 10,000 ఉద్యోగుల ట్రాన్స్పోర్ట్ కోసం ప్రత్యేక ఖర్చు చేస్తున్నారు. కొత్త భవనాల సముదాయంతో టైం ఆదా కావడంతో పాటు ఖర్చు తగ్గుతుందన్నారు నిపుణులు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. యావత్ ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురుచూసిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టారు. కరడుగట్టిన మత ఛాందసవాద జమాతే ఇస్లామీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కొత్త సర్కారు భారత్తో ఎలాంటి సంబంధాలు కోరుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఏకంగా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ కూటమికి కేవలం 69 స్థానాలే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8 సీట్లు వచ్చాయి.
బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ సారథ్యంలో బంగ్లాదేశ్లో కొత్త సర్కార్ ఏర్పాటు కానుంది. బీఎన్పీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశంలో తిరిగి కంటెస్ట్ చేశారు. ఆయన పోటీ చేసిన ఢాకా, బోగ్రా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అటు 2006 తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. గత 18 నెలలుగా కొనసాగుతున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ పాలన ముగియనుంది. 1991 నుంచి బంగ్లాదేశ్ రాజకీయాలను షేక్ హసీనా, ఖలీదా జియా శాసించగా 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ వ్యక్తి ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు.